ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ఈరోజు వార్తలు. తెలంగాణ రాష్ట్ర సాధన ఏకైక లక్ష్యంగా తొలిదశ ఉద్యమం నుంచి మలిదశ ఉద్యమం వరకు అహర్నిశలు శ్రమించిన పోరాట యోధుడు పద్మశాలిల ఆరాధ్య దైవం డాక్టర్ కొండా లక్ష్మణ బాపూజీ 12వ వర్ధంతి వేడుకలు రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అలుపెరగని పోరాటం చేసిన మాజీ మంత్రి కొండా లక్ష్మణ బాపూజీ 12వ వర్ధంతి వేడుకలు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అన్ని వర్గాల ప్రజలు ఘనంగా నిర్వహించారు. పార్టీలకు అతీతంగా సిరిసిల్ల విద్యానగర్ కూడలిలో ఉన్న కొండా లక్ష్మణ బాపూజీ విగ్రహానికి పలువురు నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తొలి మలి దశ తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో కీలక భూమిక పోషించిన కొండా లక్ష్మణ బాపూజీని స్మరించుకున్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం 1969లో తన మంత్రి పదవిని సైతం వదులుకున్న త్యాగధనుడు కొండా లక్ష్మణ బాపూజీ అన్నారు. నిజాం వ్యతిరేక పోరులో ఒకవైపు పాల్గొంటూనే మరోవైపు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా వందే మాత్రం క్విట్ ఇండియా ఉద్యమాల్లో బాపూజీ భాగస్వామి అయ్యారని గుర్తు చేశారు. పద్మశాలి సామాజిక వర్గానికి తన వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ అందిస్తూ కులం ఐక్యతను చాటే ప్రయత్నం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళాచక్రపాణి, పద్మశాలి జిల్లా అధ్యక్షుడు గాజుల బాలయ్య, పట్టణ అధ్యక్షుడు గోళి వెంకటరమణ, ప్రధాన కార్యదర్శి మండల సత్యం, ఉపాధ్యక్షుడు మోర రవి, డాక్టర్ బాలయ్య, పద్మశాలి సంఘం మహిళా అధ్యక్షురాలు కాముడి వనిత మరియు గుజ్జె తార, దారుణం అరుణ, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్, సీనియర్ నాయకులు సంగీతం శ్రీనివాస్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, జిల్లా అధ్యక్షుడు తోటాగయ్య, సీనియర్ నాయకుడు గూడూరు ప్రవీణ్, బొల్లి రామ్మోహన్, మాన రవి, బీజేపీ పట్టణ అధ్యక్షుడు నాగుల శ్రీనివాస్, పార్లమెంట్ కో కన్వీనర్ ఆడపు రవీందర్, మాల మహానాడు జాతీయ ఉపాధ్యక్షుడు రాగుల రాములు, సిపిఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు తదితరులు పాల్గొన్నారు. కొండా లక్ష్మణ బాపూజీ గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడ పెద్ద ఎత్తున బాపూజీ ఆశయాలకు కట్టుబడి ఆయనను మనం ఈ రోజు స్మరించుకొని ఆయన పూలమాలలు వేయడం జరిగింది. ఆయన ఆశయాలకు అనుగుణంగా మనం అందరం నడుచుకోవాలని సందర్భంగా నేను బాపూజీ గారిని కొనియాడుతున్నాను. కొండా లక్ష్మణ బాపూజీ గారి వర్ధంతి సందర్భంగా వారి తొలితరం మరియు మలితరం తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న స్వాతంత్ర సమరయోధులైన మన కొండా లక్ష్మణ బాపూజీ గారిని వారి వర్ధంతి సందర్భంగా వారికి పద్మశాలి సంఘం పక్షాన వారికి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా వారి వర్ధంతి సందర్భంగా వారి ఆశయాలను కొనసాగించాలని అందరికీ మా మాటగా మరొకసారి పద్మశాలి సంఘం పక్షాన వారికి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం. సిరిసిల్ల పట్టణంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి పద్మశాలి కుల బాంధవులు అన్ని కుల సంఘాలు అన్ని వర్గాల ప్రజల సమక్షంలో ఘననివాళులు కూడా సమర్పించుకోవడం జరిగింది. మరి ఎందుకంటే వారు తొలి దశ మలి దశ తెలంగాణ ఉద్యమము మరి రజాకాల ఉద్యమం అప్పుడు కూడా మరి కొట్లాడిన మహనీయులు వారిని స్మరించుకుంటూ ఈరోజు అందరి సమక్షంలో కూడా ఘననివాళులు కూడా సమర్పించుకోవడం జరిగింది. మరి ఎందుకంటే అంతేకాకుండా కూడా మన తెలంగాణ రాష్ట్రంలో మా రాష్ట్రానికి కూడా మరి మాజీ ముఖ్యమంత్రి వారు ఎన్నంటే ఉండి వారి సలహాల మీదకు మన తెలంగాణని ఎలా ముందుకు తీసుకెళ్తే బాగుంటుందని కూడా సలహాలు చెప్పుకుంటూ మరి ముందుకు తీసుకెళ్ళిండ్రు. అంతేకాకుండా కూడా మొన్న చాకలి ఐలమ్మ వర్ధంతి కూడా జరిగింది. మరి అట్లాంటి పోరాడే వ్యక్తులకు కూడా వీరి సలహాలు కూడా ఇచ్చుకుంటూ వారిని ముందుకు తీసుకెళ్లిన గొప్ప మహనీయులు. మరి అంతేకాకుండా మరి వారి జయంతి కూడా ఈ నెల 27 నాడు చేయడం జరుగుతుంది. మరి అన్ని కుల సంఘాల అధ్యక్షులు అన్ని కులాల వర్గాలు అందరము ఒక కమిటీ ద్వారా ఏర్పాటు చేసుకొని వారిని ఒక పెద్దగా చేసుకుంటే బాగుంటుందని ఒక మంచి ఆలోచన. మరి మనం అంతేకాకుండా కూడా మన గౌరవనీయులు జిల్లా కలెక్టర్ కూడా తీసుకెళ్ళి మరి పోయినసారి ఇదే చౌరస్తలో కూడా చేసుకోవడం జరిగింది. అదే పూర్తి స్థాయిలో మనందరం కలిసి కట్టి చేసుకోవాలని కోరుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న అందరికీ నమస్కారం. ఆచార్య కొండా లక్ష్మణ బాపూజీ గారి యొక్క వర్ధంతి సందర్భంగా ఈరోజు వారికి సిరిసిల్ల అన్ని సంఘాల పక్షాన ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ వారి యొక్క ఆశయం సిద్ధి కోసం అందరం కూడా వారి బాటలో నడుస్తామని తెలియజేసుకుంటూ వారు ఒక న్యాయవాదిగా తొలి దశ మలి దశలో ఈ తెలంగాణ ఉద్యమంలో వారు సర్వస్వం అర్పించినటువంటి ఒక మాననీయుగా వారికి ఘన నివాళులు అర్పిస్తూ 97 సంవత్సరాల వయసులో కూడా ఢిల్లీలో మండు టెండలో ఈ యొక్క తెలంగాణ కోసం నిరాదీక్ష చేసినటువంటి మాననీయులు శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ గారి యొక్క వర్ధంతి సందర్భంగా వారికి మరొకసారి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తాం.
మహాత్మా గాంధీకి బాపు తెలంగాణ ప్రాంతంలో ఆలయం 1952 అప్పటి కూడా 5 సార్లు ఎమ్మెల్యే, అదే మంత్రి పదవి, రాష్ట్ర బ్రహ్మాండానికి కూడా మంత్రిగా ఘనత ఆయనది. 1969 తొలిదశ ఉద్యమం, తెలంగాణ ఉద్యమంలో అదే స్వతంత్ర పోరాటంలో గాంధీజీతో పాటు పాల్గొన్నటువంటి గొప్ప మహనీయుడు. అంతేకాకుండా 1947 నిజాం పరిపాలన అంతంపై కాసిం రజవి సహకరణ పోరాటంలో వాళ్ళని అంతమొందించడానికి నారాయణరావు అలాగే బాపూజీ నలుగురు కలిసి నవాబుపై బాంబు వేసేటువంటి క్రమంలో ఆ తుదిలో తప్పిపోయినటువంటి వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేయడం, రాజనారాయణ రెడ్డి, భద్రం మల్లారెడ్డి పెద్ద పెద్ద విప్లవ నాయకులను అరెస్ట్ చేసి జైల్లో ఉంచితే వాళ్ళ కోసానికి పోరాడి కొట్లాడి ఆయన ఒక అడ్వకేట్గా వాళ్ళందరూ తరఫునటువంటి కొట్లాడినటువంటి మహానుభావుడు. ఈ రకంగా ఆయన భావితరాలకు పూర్తిగా మనకు ఉన్నాడు కూడా. మరి రాబోయే ఈ నెలలో 27 తారీఖు నాడు మళ్ళీ ఆయన జయంతి. అందరం కలిసికట్టుగా కులాలకు అతీతంగా కూడా అందరం కలిసి పంపిగా ఏర్పడి ఈనాడు కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది. మరి రాబోయే 27 తారీఖు అందరం కలిసి జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వర్తించుకోవడానికి మనందరం కంకరపత్రం ఉండాలని కోరుకుంటున్నాం. సిరిసిల్ల డివిజన్ లో ఖాళీగా ఉన్న రేషన్ డీలర్ల నియామకానికి ఈ రోజు ఇంటర్వ్యూ నిర్వహించారు. 58 రేషన్ డీలర్లకు గాను ఈ రోజు ఆర్డీఓ సమక్షంలో ఇంటర్వ్యూలు జరిగాయి. సిరిసిల్ల నియోజకవర్గంలోని ఇల్లంతకుంట, గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి, ముస్తాబాద్, సిరిసిల్ల పట్టణానికి సంబంధించిన 58 రేషన్ దుకాణాలకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక కోసం 3 రోజుల క్రితం రాత పరీక్షలు నిర్వహించగా అందులో అర్హత సాధించిన అభ్యర్థులతో ఈ రోజు ఆర్డీఓ కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహించారు. డివిజన్ వ్యాప్తంగా 58 రేషన్ దుకాణాలకు గాను 83 మంది దరఖాస్తు చేసుకోగా 769 మంది పరీక్షకు హాజరయ్యారు. ఇందులో 6 రేషన్ దుకాణాలకు అప్లికేషన్లు రాలేదు. ఆర్డీఓ సమక్షంలో 58 మంది రేషన్ దుకాణాల ఏజెంట్లను ఈ రోజు ఇంటర్వ్యూ నిర్వహించి ఎన్నుకున్నారు. ఇదిలా ఉండగా 58కి సంబంధించిన రేషన్ దుకాణాలు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలు, వారి సమీప బంధువులు ఇచ్చారని ఇంటర్వ్యూకి హాజరైన అభ్యర్థులు ఆరోపించారు. ఆప్షన్ పెట్టకపోతే అక్కడ ఇన్విజిలేటర్ అనేటోడు టిక్కు పెట్టే అవకాశం ఉంది, లేకపోతే రైట్ పెట్టిన టిక్కును కొట్టేసే అవకాశం కూడా ఉంది. సో ఇన్విజిలేటర్లు కూడా ఇక్కడ అభ్యర్థులను మిస్లీడ్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే ఆ ఆన్సర్ షీట్లో అభ్యర్థి యొక్క పేరు, ఊరు, అతని యొక్క హాల్ టికెట్ నెంబర్, వాళ్ళ ఫాదర్ నేమ్ అన్ని డీటెయిల్స్గా ఉన్నాయి కాబట్టి లోకల్ ఇన్విజిలేటర్లే కాబట్టి వాళ్ళ యొక్క ప్రభావం కంపల్సరీ ఆన్సర్ షీట్ల పైన ఉంటుంది. సో ఈ విషయంలో కూడా మేము ఓపిక బట్టి ఎగ్జామ్ రాసాం. మా కలెక్టర్ గారి మీద నమ్మకంతో నోటిఫికేషన్ వచ్చింది కదా అన్న ఉద్దేశంతో మేము ఎన్నో 15-20 సంవత్సరాలు అవుతుంది, నా 35 ఏళ్లలో 20 సంవత్సరాలు అవుతుంది ఈ నోటిఫికేషన్ ఎగ్జామ్ రాయబట్టి. కాకపోతే ఏదో ఎక్కడో ఆశ జాబ్ వస్తానే ఆ ఉద్దేశంతో ఎగ్జామ్ రాయడం జరిగింది. రాసిన తర్వాత 32 బేస్ మార్క్స్ అయితే ఏదైతే ఉందో ఆ బేస్ మార్క్స్ తోటి మీరు ఇంటర్వ్యూకి పిలవాలి. అయితే ఎవరెవరికి 32 పైన వచ్చినాయో ఒక యూనిట్కి, అంటే ఒక షాప్ను యూనిట్గా తీసుకుంటే 5గురిని, ఒక షాప్కు 5గురు చొప్పున, విలేజ్కి షాప్కు 5గురు చొప్పున మీరు ఇంటర్వ్యూకి పిలవాలి. అయితే మార్కుల లిస్ట్ అనౌన్స్ చేయలేదు, వాళ్ళు ఇష్టం ఉన్న 5గురు వ్యక్తులను పిలుచుకున్నారు. ఈ విషయం పైన నాకు డౌట్ వచ్చింది. నేను ఫస్ట్ లిస్ట్లోనే, నేను పోర్టుగల్లో టాప్ మార్కులతోటి నేను ఫస్ట్ లిస్ట్లోనే నాకు ఇంటర్వ్యూ వచ్చింది. అయినా కానీ నిరుద్యోగులు మోసపోవద్దని చెప్పేసి నేను ఆర్డీఓ గారి దగ్గరికి వచ్చిన 5 గంటలకు. సార్ నాలాంటి వాళ్ళు కష్టపడేటోళ్ళు ఉన్నారు, మా ఊర్లో ఏజ్ బార్ అయిన వాళ్ళు ఉన్నారు, నా ఒక్కనికి కాదు సార్, మీరు ఇంకొక 5 మంది పేర్లు ఎందుకు ఇవ్వలేరు అని చెప్పేసి ఆర్డీఓ గారిని అడిగితే ఆర్డీఓ గారి దగ్గర సమాధానం లేదు. నేను అడిగిన క్వశ్చన్లు, మీరు రిక్రూట్మెంట్ తప్పు, మీరు చేసిన ప్రాసెస్ తప్పు, ఆ ఎగ్జామ్ పేపర్ తప్పు, రైటింగ్ కొట్టుడు తప్పు. నేను అడిగిన క్వశ్చన్లకు ఆయన దగ్గర సమాధానం లేదు. నేను ఈ ఆర్డీఓ ఆఫీస్ నుంచి బయటకు వచ్చే వరకల్లా మళ్ళీ మా ఊరు నుంచి మళ్ళీ ఒక 5గురు నేను అడిగిన కాబట్టి మళ్ళీ ఒక 5గురికి ఈయన ఏదో ఉన్నాడు, ఈయన అడుగుతున్నాడు అని చెప్పేసి మళ్ళీ 5గురికి మళ్ళీ కాల్ లెటర్ ఇచ్చారు. సరే ఓకే కాల్ లెటర్ ఇచ్చారు అని చెప్పేసి వచ్చినాం. అయితే ఇది కలెక్టర్ గారు ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, కలెక్టర్ గారు మీ దృష్టిలో ఉండి జరుగుతుందా, మీ దృష్టిలో లేక జరుగుతుందా నాకు తెలియట్లేదు. నిన్ననే మాకున్నటువంటి ఉన్నత సమాచారం ప్రకారం నిన్ననే ఎవరైతే సెలెక్టెడ్ పీపుల్స్ ఉన్నారో సెలెక్టెడ్ పీపుల్స్ దగ్గర రెసిడెంట్ సర్టిఫికేట్, హాల్ టికెట్స్ తీసుకొని సైన్లు తీసుకోవడం ఆర్డీఓ ద్వారా జరిగిందనేది ఒక మా దగ్గర సమాచారం ఉంది. దానికి కావాల్సిన మీకు ప్రూఫ్ కావాలంటే కలెక్టర్ గారు మీకు ప్రత్యక్షంగా వచ్చి నేను మీకు మీ క్యాబిన్లో ఇస్తాను, మీరు కావాలంటే చూస్తా అంటే. ఈ పోస్టులు కూడా అమ్ముకున్నారనే ఊహాగానంతో మన రాజన్న సిరిసిల్ల డిస్టిక్ చెందినటువంటి ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ నాయకునికి నేను ఫోన్ చేయడం జరిగింది. నేను కూడా ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడిని, కాకపోతే అంతకుముందు ఒక నిరుద్యోగిని, ఒక మా తల్లిదండ్రుల కొడుకుని, ఆ కుటుంబాన్ని సాకాలే, నా బాధ్యత ఉంది. పార్టీ ఏముంది, వీళ్ళు ఉంటాయి పోతాయి, పదవులు ఉంటాయి పోతాయి, నువ్వు ఉంటావు పోతావు, నా కుటుంబాన్ని సాదుకోవాలనే ఉద్దేశంతో నేను
ఆ వ్యక్తికి నేను ఫోన్ చేస్తే ఆ వ్యక్తి అంటాడు బరాబర్ మా ఇష్టం ఉన్న వాళ్ళకు మా పార్టీ వాళ్ళకి ఇచ్చుకుంటాను. అన్న నేను నీ పార్టీ కాదా అని కూడా అడిగిన. నేను పార్టీ కాదా అంటే లేదు వాళ్ళకు ఇస్తాము అన్నారు. అంటే వాళ్ళు నేను కూడా అన్న వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు కదా, మరి నువ్వు కాంగ్రెస్ వాళ్ళని అయి ఉంటుంది సరే, కాంగ్రెస్ వాళ్ళకి ఓన్కి ఇచ్చినా ఏం కదా, నాకు నువ్వు టీఆర్ఎస్ వాళ్ళకి ఎట్లా ఇచ్చినావు అని అంటే నా దగ్గర ఫలానా వ్యక్తి పట్టుకొచ్చిండు నేను ఆయన మాట ఇచ్చిన, నేను మాట శాసనం నేను అంటే నేను మాట బాహుబలి మాట్లాడినా, నువ్వు ఇచ్చిన శాసనం ఏందన్నా, దానికి నువ్వు సరే నువ్వు ఇట్లా ఇద్దరిని ఒక్కొక్కరిని నువ్వు సెలెక్ట్ చేసుకుంటా ఇది చేసే బదులు డైరెక్ట్ నువ్వే ఆర్టీఓ ఆఫీస్లో కూర్చొని ఎవరో కావాలి ఇచ్చుకుంటూ అయిపోతుంటుండే. ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎందుకు? మా దగ్గర 100 రూపాయలు అప్లికేషన్ ఫీజు తీసుకునేందుకు ఒక్కొక్కరు ప్రెగ్నెంట్ లేడీలు వచ్చారు, పిల్లల్ని ఎత్తుకొని వచ్చారు, చాలామంది పిల్ల తల్లులు వచ్చారు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్స్ వచ్చారు, వాళ్ళు కష్టపడుకుంటూ వచ్చారు, అందరూ వచ్చారు. వాళ్ళ కష్టాన్ని దృష్టిలో పెట్టుకొని ఇది కరెక్ట్ కాదు అన్న ఉద్దేశం అంటే నేను నా ఇష్టం ఉన్నట్టు చేసుకుంటా, ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోపో, అవసరం అయితే నీకేమైనా చూస్తా భవిష్యత్తు. నాకు అవసరం ఉంటే నేను చూసేటోడిని అయితే నేను ఇంటర్వ్యూకి ఫస్ట్ సెలెక్ట్ అయ్యి 5 మెంబర్లలో ఉంటే నేను ఆర్డీఓ ఆఫీస్ వచ్చి నాకు అవసరమా? ఇంకా 5 కోసం నేను కొట్లాను ఇక్కడికి వచ్చి. ఎందుకంటే కరెక్ట్ రాసిన ఒక వ్యక్తికి రావాలి, నిరుద్యోగికి రావాలనే ఉద్దేశం. కానీ వీళ్ళు ఏం చేస్తారు ఈ రాజకీయ నాయకులు, వాళ్ళు ఇలా అధికారంలోకి వచ్చినాం, నేను కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాం, ఇలా మా వాళ్ళకి ఇచ్చుకుంటామనే ఉద్దేశంతో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ సెలెక్టెడ్ పీపుల్స్కి ఇచ్చారు. మా ఊరిలో చెప్తా ఉన్నాను, ఒక ముదిరాజుకు వచ్చింది, ఒక రావుకు వచ్చింది, 2 లేడీస్కి వచ్చిందనే సమాచారం నా దగ్గర ఉంది. ఇది మీడియా మిత్రులు గుర్తుపెట్టుకోండి, రేపు రిజల్ట్ తర్వాత ఇది ఉండకపోతే దేనికంటే దానికి పేర్లు నేను అనౌన్స్ చేయను, ఎందుకంటే అది పబ్లిక్లో కాబట్టి. ఒక ముదిరాజుకు, ఒక రావుకి ఆయన ఏమంటాడంటే ఫోన్లో మా ఓసీలకు ఇచ్చుకుంటాం, మేము ఇచ్చుకోవద్దా, మీకు బీసీలకైనా ఎస్సీలకైనా అని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది. అంటే ఇలా నువ్వు రాజ్యాంగబద్ధంగా ఎమ్మెల్యేగా ఎన్నికైతే నువ్వు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి సమన్యాయం చేస్తా, ప్రజల పక్షాన నిలబడతాను అని ఇంకెన్ని సీట్లు అమ్ముకుందు ఇవాళ. ఇప్పటి వరకు కూడా నాకు ఫోన్లతో టార్చర్ ఉంది, నువ్వు పోకు, వద్దు ఇంటర్వ్యూకి వద్దు, నువ్వు మాట్లాడతాం, నీకు ఎందుకు టెన్షన్ అంటే నేను పోయే చూస్తా అక్కడ, నేను ఇంటర్వ్యూకి అటెండ్ అవుతాను, నేను ఎందుకు కావద్దు, రేపు నాకు జాబ్ ఎట్లా రాదు, నాకు రాకపోయింది నిజాయితీగా రాసుకున్నాను రాని, నాకే రావాలని ఏం లేదు, నిజాయితీగా రాసుకున్నాను కానీ నువ్వు ట్రాన్స్పరెన్సీగా లిస్ట్ అవుట్ చేయి, ఇంటర్వ్యూ గెలిచే ముందు మార్కులు ఏందో లిస్ట్ అవుట్ చేయి. ఆర్డీఓ గారు మీరు ఇట్లా తప్పు చేయకపోతే ఫస్ట్ లిస్ట్ అవుట్ చేయడానికి మార్కులు బయట షో చేయడానికి మీకు ప్రాబ్లం ఏముంది? మార్కుల వల్ల కొరక తింటారా? పెట్టండి, మీరు నోటిఫికేషన్ కదా ఎట్లా ఇచ్చారో అట్లా మార్కులు అనౌన్స్ చేయండి, ఇంటర్వ్యూ గౌరవంలో ఏ మార్కులను ఏ ప్రతిపాదికన తెలుస్తారో చేయండి. ఇంకా ఆన్సర్ షీట్లో టిక్కులేందండి, టిక్కు కొట్టేయచ్చు, నీకు నీ ఇన్విజిలేటర్ అనేటోడు పెట్టిన దానికి రైట్ పెట్టచ్చు, పెట్టిన దానికి కొట్టేయచ్చు, ఎందుకంటే అందులో క్యాండిడేట్ యొక్క డీటెయిల్స్ పూర్తిగా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కావటి మహిపాల్స్ అన్నావు, మల్లయ్య గ్రామం పోద్గాలని ఉంది, ఆ వ్యక్తి నాకు పడకపోతే కొట్టేస్తాడు, అన్ని కొట్టేస్తాడు, దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు? కాబట్టి మీడియా మిత్రులు, గ్రామ ప్రజలు, మన రాజన్న సిరిసిల్ల ప్రజలు అందరూ దృష్టిలో పెట్టుకొని ఈ రేషన్ డీలర్లు అనేటివి బోగస్గా నడిచిన ఆధారాలు నా దగ్గర కొన్ని ఉన్నాయి. కాబట్టి గౌరవ కలెక్టర్ గారు, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మీరు ఈ దృష్టి పెట్టండి సార్, ఎందుకంటే మన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో టీఆర్ఎస్ ప్రభుత్వం అనేది అవినీతికి పాల్పడదని మనం రోడ్లెక్కి మనం ధర్నాలు చేసినాం. ఇలా మన కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఇట్లా మన రేషన్ డీలర్లను అమ్ముకుంటా ఉంటే ఇప్పుడు మనమే ఎక్కుదామా, టీఆర్ఎస్లను ఎక్కుమందామా రోడ్డు మీకు? వాళ్ళకి ఇద్దాం ఆధారాలు, వాళ్ళని చేద్దామా? ఎందుకు మీ పరువు ప్రతిష్ట ఇస్తూ ఉన్నారు? రేవంత్ రెడ్డి గారు, ఆదిశీనన్న గారు, పొన్నం ప్రభాకర్ గారు ఏమన్నా అంటే మీ పేరు చెప్తారు, మాకు వాళ్ళ నుంచి ఆర్డర్స్ ఉన్నాయి, వీళ్ళ నుంచి ఆర్డర్స్ ఉన్నాయి, ఎందుకంటే మిమ్మల్ని బదనాం చేస్తూ ఉన్నారు, మీతో తిరిగేటోళ్ళని మిమ్మల్ని బదనాం చేస్తూ ఉన్నారు. విద్యార్థుల పట్ల అసభ్యకరమైనటువంటి పదజాలాలు వాడుతున్న ముస్తాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల తెలుగు ఉపాధ్యాయునిపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా ఉపాధ్యాయులు కుర్రా రాకేష్ డిమాండ్ చేశారు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విధులు నిర్వహిస్తున్నటువంటి తెలుగు లెక్చరర్స్ గత 5 సంవత్సరాలుగా విద్యార్థుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అసభ్యకరంగా మాట్లాడుతూ విద్యార్థులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు కుర్రా రాకేష్ అన్నారు. కళాశాల ఎదుట మీడియాతో మాట్లాడుతూ నిన్నటి రోజున ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ కు తెలుగు సబ్జెక్టు బోధిస్తున్నటువంటి లెక్చరర్ తీరుపై ఫిర్యాదు చేస్తే నోటీసులు జారీ చేశారు తప్ప ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. అలాంటి లెక్చరర్ల వల్ల ఎంతో మంది విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారని ఆరోపించారు. అయినప్పటికీ అధికారులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్ గా స్పందించి తెలుగు సబ్జెక్టులు చెప్తున్నటువంటి లెక్చరర్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో విద్యార్థులంతా ఒకటిగా చేసి ఉద్యమాలకు పిలుపునిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల నాయకులు రాజు, విశాల్, దేవిక తదితరులు విద్యార్థులున్నారు. 3 తరాల ఉద్యమనేత కొండ లక్ష్మణ బాపూజీ జయంతి వేడుకలు మరియు భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకరీ విముక్తి కోసం పోరాటం చేసిన చిట్యాల ఐలమ్మ జయంతి వేడుకలను అన్ని వర్గాల ప్రజలు విజయవంతం చేయాలని ముద్రించిన కరపత్రాలను సిరిసిల్లలో ఆవిష్కరించారు. సెప్టెంబర్ 26న చిట్యాల ఐలమ్మ మరియు 27న కొండ లక్ష్మణ బాపూజీ జయంతి వేడుకలు అఖిలపక్షం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తూ ఉండగా
ఇందుకై ముద్రించిన కరపత్రాలను సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో నేతలు ఆవిష్కరించారు. తెలంగాణ జాతిపిత కొండ లక్ష్మణ బాపూజీ 109వ జయంతి వేడుకలు ఈ నెల 27న ఘనంగా నిర్వహించేందుకు ఉత్సవ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక లహరి గార్డెన్ లో వేడుకలు జరగనున్నాయి. మరోవైపు వీరనారి చిట్యాల ఐలమ్మ 129వ జయంతి వేడుకల్ని సెప్టెంబర్ 26న ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ మహనీయుల జయంతి వేడుకలకు పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా భారీగా తరలించి విజయవంతం చేయాలని సభాధ్యక్షులు రాగుల రాములు గౌరవ అతిథి గుంటి వేణు పిలుపునిచ్చారు. ఈ కరపత్ర ఆవిష్కరణలో పవర్లూమ్ కార్మిక సంఘం నాయకుడు పంతం రవి, మాల మహానాడు జిల్లా నాయకుడు దోసల చంద్రం, కార్మిక సంఘం నాయకుడు మిసం లక్ష్మణ్, దళిత నాయకులు బొడ్డు రాములు, మంగళి చంద్రమౌళి, ఎంఆర్పీఎస్ నాయకుడు భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. సెప్టెంబరు రోజున మరి తెలంగాణ జాతిపిత అయినటువంటి కొండ లక్ష్మణ బాపూజీ ఆయన జయంతి 109వ జయంతి సందర్భంగా పట్టణ ప్రజలకు అన్ని కుల వర్గాలకు విజ్ఞప్తి చేస్తుంటున్నాము. వేల సంఖ్యలో కదిలొచ్చి ఆయనకు నివాళులు అర్పించాలి. తెలంగాణ కోసం ఎంత చేసినా ఆయన చాలా అర్థమైనటువంటి ఆయన జీవితాన్ని మరి అంకితం చేసినటువంటి గొప్ప మహనీయుడు. ఆయనకు నివాళులు అర్పించడం ఎంత తక్కువనే. కాబట్టి ఆయన ఆశయము పేదల పట్ల మరి సోషల్ హెల్ప్లో ఒక పేదోడికి సీట్ రావాలన్న హాస్టళ్లలో ఆయన చాలామందికి సీట్లు ఇప్పించాడు. ఒక దళితుడు ముఖ్యమంత్రి కావాలనుకుంటే దామోదర సంజయ్ ముఖ్యమంత్రిని ఆయన ముందులో ఉండి ఒక దళితుని ముఖ్యమంత్రి చేసిన గొప్ప మహనీయుడు. ఆయనకు నివాళులు అర్పించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తుంటున్నాం. ప్రజలందరూ కూడా ఇటువంటి గొప్ప నాయకుడికి మనము నివాళులర్పించవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి మరి బీసీ ఎస్టీ మైనార్టీలు అందరూ కూడా రావాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. 129వ జయంతి సెప్టెంబర్ 26న సబ్బండ వర్గాలు నిర్వహిస్తూ ఉన్నాయి. సెప్టెంబర్ 26న 11 గంటలకు అంబేద్కర్ చౌరస్తా నుంచి చిట్యాల ఐలమ్మ విగ్రహం వరకు ఊరేగింపు, అనంతరం లహరి ఫంక్షన్లలో బహిరంగ సభ జరుగుతూ ఉంది. ఈ బహిరంగ సభకు ప్రభుత్వ విప్పు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు, అట్లాగే స్థానిక ఎమ్మెల్యే కేటీ రామారావు గారితో పాటు ఇతర ప్రముఖులందరూ పాల్గొంటూ ఉన్నారు. ముఖ్యంగా చిట్యాల ఐలమ్మ అంటేనే ఎర్రజెండా. చిట్యాల ఐలమ్మ అంటేనే ఒక తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొన్నటువంటి గొప్ప వీరవనిత. ముఖ్యంగా చిట్యాల ఐలమ్మ 1895 సెప్టెంబర్ 26న జన్మించినటువంటి చిట్యాల ఐలమ్మ ముఖ్యంగా తెలంగాణ సాయుధ పోరాటం నైజాంకు వ్యతిరేకంగా, దేశ్ముఖులకు వ్యతిరేకంగా, జమీందారులకు వ్యతిరేకంగా, దేశ్ముఖ్ రామచంద్రరెడ్డికి వ్యతిరేకంగా పోరాటం చేసిన దాంట్లో అగ్రగణ్యులలో చిట్యాల ఐలమ్మ ఒకరు. ముఖ్యంగా చిట్యాల ఐలమ్మను గుర్తు చేసుకోవడం అంటేనే తెలంగాణ సాయుధ పోరాటాన్ని గుర్తు చేసుకోవడం. చిట్యాల ఐలమ్మను గుర్తు చేసుకోవడం అంటేనే 4500 మంది కమ్యూనిస్టు యోధులను గుర్తు చేసుకోవడం. చిట్యాల ఐలమ్మ అంటేనే ఎర్రజెండాను గుర్తు చేసుకోవడం. చిట్యాల ఐలమ్మ అంటేనే చిట్యాల ఐలమ్మ భూమితో ప్రారంభమైనటువంటి పోరాటం తెలంగాణలో కమ్యూనిస్టుల మూలంగా, ఎర్రజెండా మూలంగా 10 లక్షల ఎకరాల భూమి పేదల వశమైనటువంటి చరిత్రకు పునాది చిట్యాల ఐలమ్మ. కులం ఏదైనప్పటికీ ఇవాళ ఈ దేశము, ఈ ప్రపంచము చిట్యాల ఐలమ్మ అంటేనే ఎర్రజెండా, ఎర్రజెండా అంటేనే కమ్యూనిస్టులు, కమ్యూనిస్టులు అంటేనే ఆమె కోరుకున్న దున్నేవానికే భూమి కావాలని నినదించిన దాంట్లో ఆ దున్నేవానికే భూమి కావాలని ఆచరణాత్మక కార్యక్రమం తీసుకున్నప్పుడు దేశ్ముఖుల నుంచి అనేక దాడులు ఎదురైనాయి. ఆ సందర్భం కేసులైనాయి, జైలు పాలైంది. అయినా ఎర్రజెండా కావాలనుకుంది, అయినా కమ్యూనిస్ట్ పార్టీ కావాలనుకుంది, అయినా తాను చేసుకుంటున్న భూమి కావాలనుకుంది. అందుకే భూమికి తెలంగాణ సాయుధ పోరాటానికి అంత లింక్ ఉంది. అందుకే ఐలమ్మ చేసినటువంటి భూమి ఒక తెలంగాణ సాయుధ పోరాటం అయింది. ఐలమ్మ చేసినటువంటి పోరాటం ఈ ప్రపంచాన్ని గుర్తించేలాగా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తాం. అందుకే జిల్లా ప్రజలందరూ కూడా 129వ చిట్యాల ఐలమ్మ జయంతిని పురస్కరించుకొని కులాలకు, వర్గాలకు, రాజకీయాలకు అతీతంగా అందరి యొక్క సభలో పాల్గొని చిట్యాల ఐలమ్మ యొక్క కీర్తిని, ఘనకీర్తిని ఈ ప్రపంచానికి చాటి చెప్పాలా. రాజకీయాలకు అతీతంగా ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతాం. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం వికాస్ డిగ్రీ మరియు పీజీ కళాశాల ఆధ్వర్యంలో ఫ్రెషర్స్ పార్టీ స్థానిక పద్మనాయక కళ్యాణ మండపంలో ఈ రోజు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అఖిల్ మహాజన్ మాట్లాడుతూ విద్యార్థులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, షీటింగ్ సేవలను ఎలా ఉపయోగించుకోవాలి, డ్రగ్స్ బారిన పడకూడదు, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ కి దూరంగా ఉండండి, 10 సంవత్సరాలు కష్టపడితే మీ జీవితం ఉన్నతంగా ఉంటుందని, బాలికల పట్ల మహిళలకు గౌరవంగా ఉండాలని విద్యార్థులకు సూచించి తదనంతరం విద్యార్థులు పాటలు, డాన్స్ ప్రోగ్రాం నిర్వహించి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం మరియు ప్రిన్సిపల్ గుగ్గిల జగన్ గౌడ్, అధ్యాపక బృందం పాల్గొన్నారు. గత 25 సంవత్సరాలుగా సక్సెస్ఫుల్ గా మన శాతవాహన యూనివర్సిటీ పరిధిలో టాప్ 5 కాలేజీలో మనకు కాలేజీ దాంట్లో హ్యాపీగా ఫీల్ కావాలి. అందరూ గట్టిగా చెప్పాలనుకోవట్లేదు మనకి ఎందుకంటే ఒక 1000 మంది స్ట్రెంత్తో మన రాజన్న సిరిసిల్ల జిల్లాలోనే టాప్ గా ఉన్నాం. సో అదంతా ఎవరితో సాధ్యమైంది? మీతోనే సాధ్యమైంది. ఎస్, ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ అండ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ మీరు సాధిస్తున్న అచీవ్మెంట్స్ మీరు అన్ని రంగాల్లో చూసినట్టు కరాటేలో కావచ్చు, చదువులో కావచ్చు, ఆటలో కావచ్చు, పాటలో కావచ్చు, ఉద్యోగ అన్వేషణలో కావచ్చు, అన్నింటా తానే మీరు ముందుకెళ్తున్నప్పుడు మీరు చేపట్టే యూనివర్సిటీ కళాశాల ఇంటింతాయి పట్టుదల అయినట్టుగా ప్రతిరోజు మన యూనివర్సిటీలో టాప్ గా ఎదుగుతూనే ఉంది. సో దానికి ముఖ్య కారణమైన మన అధ్యాపకులు పిల్లర్స్. వాళ్ళ పిల్లర్స్ ఏంటంటే ఒక ధ్వజస్తంభం లాగా వారి యొక్క నైపుణ్యాలు, వారి యొక్క అనుభవాలంతా రంగరించి మీకు మంచి విద్యార్థులుగా ప్రయత్నిస్తున్నాం. మీకు ఒకటి చెప్తున్నాం, ఎక్కువ చెప్తున్నాం ఏంటంటే ఎంజాయ్మెంట్ అంటే ఇంతకు ఇసుగా చెప్పారు, తాత్కాలికమైన మత్తుకు అలవాటు పడద్దు అని. ఇప్పుడు ఏంటంటే డ్రగ్స్ కావచ్చు, మద్యం కావచ్చు, ఏమైనా కూడా తాత్కాలిక ఆనందం వచ్చేది. మరి ఎప్పుడైనా మనం హ్యాపీగా ఎంజాయ్మెంట్ చేయాలంటే 25 సంవత్సరాలు కష్టమైన అనిష్టమైన చదువు ఆలంబనగా, ఎడ్యుకేషన్ ఆలంబనగా ఎవరైతే ఉంటారో మిగతా రిమైనింగ్ 75 సంవత్సరాలు హ్యాపీగా ఉంటారు. ఇంతకుముందు మన దేవరాజ్ సార్ చెప్పారు, సార్ చెప్పారు 25 ఇయర్స్ ఎందుకంటే మనం ఒకటే వేరే సెకండ్ థాట్ ఉండదు. చదువు 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 చదువు. ఎవరైతే చదువుని ఆలంబన చేసుకొని ఇష్టమున్నా కష్టమున్నా చదువుతా ఉంటే ఒకసారి కనుక మనకు ఆ చదువులో పట్టు దొరికిందనుకోండి మనకు అన్ని రకాల గ్రూప్స్ కావచ్చు. ఈరోజు ఎస్పీ గారు ఎందుకు వచ్చారు? చదువుతోనే ఎస్పీ గారు అయ్యారు. కలెక్టర్ అయ్యారు, చదువుతోనే కలెక్టర్ అయ్యారు. సో ఏ దానికైనా చదువే. రేపు మన బిజినెస్ చేయాలన్నా, మన తెలివితేటలు పెంచుకోవాలన్నా చదివే ఆడంలో కాబట్టి చదువుని ఎవరు అశ్రద్ధ చేయదు. ఆడుతూ ఉండండి, పాడుతూ ఉండండి. ఇప్పుడు చదువు మాత్రం వదిలేకుండా చదువుతూనే ఉండాలి. మనకు ఒక లైబ్రరీ ఇచ్చారు మన కేటీఆర్ గారు, సూపర్ గా లైబ్రరీ ఇచ్చారు. ఎందుకంటే మనకు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఆఫ్టర్ కాలేజ్ అవర్స్, బిఫోర్ కాలేజ్ అవర్స్ చాలా మంది ఆ లైబ్రరీని అలవాటు చేసుకొని ఇప్పుడు మన మంచి మంచి టీచర్లు అవుతున్నారు, మంచి మంచి గ్రూప్ పోస్ట్ కొట్టుకుంటా ఉన్నారు. అన్ని రంగాల్లో రాజన్న సిరిసిల్ల జిల్లా ఇవాళ విద్యార్థులు ముందుకు దూసుకెళ్ళిపోతుందంటే వీళ్ళని చదువు పట్ల ఆసక్తి ఉన్న విద్యార్థులు మాత్రమే. సో అందుకే మన వికాస్ డిగ్రీ కళాశాల మనం తప్పకుండా ఇప్పుడు చూస్తున్నాం కదా, మన రిజల్ట్స్ కూడా అన్ని గ్రూప్లలో 9 పైన వచ్చినాయి. 9 రాని గ్రూప్ అనలేదు. అంటే మీ యొక్క కష్టం, మీ యొక్క స్మార్ట్ వర్క్ మనకి ఇలాంటి 9 పైన వస్తున్నాయి. సో నెక్స్ట్ మన గోల్ ఏంటంటే 10 సాధించి పెట్టాలి. మీ వికాస్ డిగ్రీ కాలేజ్ మైల్ స్టోన్ గా 10 సాధించి పెట్టాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో మనం ఎప్పుడైనా బాగా గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడు ఎంజాయ్మెంట్ అంటే Yeah.
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గురుకుల పాఠశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని ఏబీవీపీ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న ప్రభుత్వ గురుకుల పాఠశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని స్థానిక ప్రభుత్వ విప్ ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ భారతీయ జనతా పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో సిరిసిల్ల నేతన్న చౌరస్తా వద్ద సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. జిల్లాకు దిక్కు దివాణా లేని పరిస్థితి నెలకొందని, ఇందిరమ్మ రాజ్యం అంటే విద్యార్థుల బతుకులు ఆగం చేయటమేనా అని ప్రశ్నించారు. జిల్లాలో తరచూ ఘటనలు జరుగుతూ ఉన్నా ఎందుకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాసు స్పందించడం లేదన్నారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్ కన్వీనర్ మారవేణి రంజిత్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ పట్టింపు లేని విధానాల ద్వారా ప్రభుత్వ విద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారని ఆరోపించారు. జిల్లాలో పలు గురుకుల హాస్టల్స్, విద్యా సంస్థల్లో సమస్యలు అనేకంగా భయంతో బయటకు చెప్పుకోలేకపోతున్నారని ఆరోపించారు. విద్యార్థులను ఇబ్బంది పడుతున్న ఉపాధ్యాయులు, అధికారులపైన వెంటనే చర్యలు తీసుకోవాలని, విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తిస్తూ వేధిస్తున్న ఉపాధ్యాయులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్స్ కన్వీనర్ మారవేణి రంజిత్ కుమార్, జిల్లా కన్వీనర్ లోపల్లి రాజు రావు, ఫోరం కన్వీనర్ సమనపల్లి ప్రశాంత్, టౌన్ సెక్రటరీ ఎలగందుల శ్రీనివాస్, రుద్రవేణి ధనుష్, శివ, మధు, వినయ్ తదితరులు పాల్గొన్నారు. గత నెల రోజుల వ్యవధిలో జిల్లా లోపల హాస్టల్స్ లో కావచ్చు, గురుకులాలు కావచ్చు, వివిధ సందర్భాల్లో అనేక ఘటనలు జరుగుతూ ఉన్నాయి. అసలు ఈ జిల్లాకు దిక్కు దివాణా లేని పరిస్థితి జిల్లా లోపల ఉంది. నిన్నటి రోజున చూసుకుంటా ఉంటే ఇల్లంతకుంట మండల కేంద్రంలో ఉన్నటువంటి గాలిపల్లి బీసీ వెల్ఫేర్ హాస్టల్ లోపల ఒక విద్యార్థి పాము కాడు గురి కావడం జరిగింది. అదేవిధంగా వీర్లపల్లి కేజీబీవి అక్కడ సందర్భంలో ఒక విద్యార్థిని ఒక బిల్డింగ్ పై నుంచి దూకడం జరిగింది. అదేవిధంగా నిన్నటి రోజున గంబ్రాపేట్ మండలంలో ఇంటర్ కళాశాలలో ఇద్దరు లెక్చరర్స్ విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన సంఘటన మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా తంగలపల్లిలో వాళ్ళ టీచర్ చిత్కబాదుతుంది, వాళ్ళంతా ఇబ్బంది చేస్తున్నారు, గురి చేస్తున్నారు, వాళ్ళ వీడియోలు తీసి ఇబ్బంది చేస్తున్న ఘటనలు, ఇంకా ఫుడ్ పాయిజన్ కావచ్చు, అనేక ఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఇంతవరకు కూడా ఈ యొక్క జిల్లా ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రభుత్వ వీపు ఆది శ్రీనివాస్ గారు ఇప్పుడు నెల రోజుల్లో 10 సంఘటనలు జరుగుతూ ఉంటే ఇంతవరకు కూడా ఎందుకు స్పందించడం లేదు? మీ ఇందుకోసమే గెలిపించుకున్నామా ఆది శ్రీను గారని మిమ్మల్ని స్పష్టంగా అడుగుతా ఉన్నాం. ఈరోజు విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు, అనేక నరకయాతన పడుతూ ఉన్నారు. గురుకుల హాస్టల్స్ లో బయటకు చెప్పుకుంటే వాళ్ళు ఇబ్బందులు గురిస్తూ ఉన్నారు. అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా వాళ్ళ సమస్యలు పరిష్కరించకుండా కాలయాపన చేస్తూ ఉన్నారు. అదేవిధంగా స్పష్టంగా అడుగుతా ఉన్నాం, ఈ జిల్లాలో పదే జరుగుతూ ఉంటే ఎందుకు కాంగ్రెస్ నాయకులు కావచ్చు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు స్పందిస్తలేదు? ఇవరికి ఎంతమంది విద్యార్థులు ప్రాణాలతో చెలగాట మారుతుంది ఎవరంటే ఈ యొక్క జిల్లా అధికారులు, అదేవిధంగా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంతవరకు ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేదు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మేము దండపెట్టి అడుగుతాం, రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేయండి, ఈ సమస్యలు పరిష్కారం చేయండి. పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు చదువుకుందామని హాస్టల్లో గురుకులకు వస్తూ ఉంటే పురుగుల అన్నం, మెరుగల అన్నం, ఫుడ్ పాయిజన్ అవుతూ ఉన్నాయి, బిల్డింగ్ మీద సూసైడ్ అటెంప్ట్ చేస్తూ ఉన్నారు, అనేక మంది పాము కాటుకు గురవుతున్నారు. ఇదే మెట్పల్లి లోపల ఇద్దరు విద్యార్థులు పాము కాటుకు గురై ఉన్నారు. ఒక ఘటన జరిగిన తర్వాత ఇంకో ఘటన జరగకుండా జాగ్రత్త తీసుకునే ఒక పరిస్థితి ఉండాలి, కానీ ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటలేదు. వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాలి. ఆది శ్రీనివాస్ గారు మీరు స్పందించాలి. మీరు స్పందించకుంటే తప్పకుండా ప్రభుత్వం ఆది శ్రీనివాస్ గారిని కావచ్చు, మంత్రులను కావచ్చు, ఎక్కడికక్కడ ఏబీ అడ్డుకుంటుంది. ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. సిరిసిల్ల డివిజన్ లో రేషన్ డీలర్ల నియామకంలో జరిగిన అవకతవకలపై సీఎం రేవంత్ రెడ్డి విచారణ చేపట్టాలని తంగళ్లపల్లి మండల సర్పంచ్ల ఫోరం మాజీ అధ్యక్షుడు మాట్ల మధు డిమాండ్ చేశారు. సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్ల మధు మాట్లాడుతూ సిరిసిల్ల డివిజన్ లో 58 రేషన్ డీలర్లకు జరిగిన ఇంటర్వ్యూలో అవకతవకలు జరిగాయని, ఇందులో కేకే మహేందర్ రెడ్డికి సంబంధించిన అనుచరులకు మాత్రమే డీలర్షిప్లు డబ్బులకు అమ్ముకున్నారని ఆరోపించారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. సిరిసిల్లలో అత్యధిక జనాభా కలిగిన పద్మశాలకు కాకుండా ఇతర కులస్తులకు రేషన్ డీలర్షిప్లు అప్పగించాలని ఆరోపించారు. దీంతో సిరిసిల్ల పద్మశాలపై కేకే మహేందర్ రెడ్డి ఉన్న ప్రేమ ఎంత ఉందో అర్థమవుతుందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో సారంపల్లి మాజీ సర్పంచ్ రమేష్, గొడిసెల ఎల్లయ్య, నక్క కొమరయ్య, షాగ దేవేందర్, ఇమ్మనేని అమర్రావు, గుండు ప్రేమ్ కుమార్, ఆత్మకూరి చంటి యాదవ్, మొగిలి రాజ్ కుమార్, చెన్నమనేని రాజేశ్వరరావు, నల్లవెల్లి బాలకిషన్, నక్కస్వామి తదితరులు పాల్గొన్నారు. సిరిసిల్ల జిల్లాలో రేషన్ డీలర్ల నియామకాలపై అవకతవకలు జరగడం జరుగుతుంది. సిరిసిల్ల జిల్లాలో వీటిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే స్పందించాలి.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో సిరిసిల్ల నియోజకవర్గంలో ఇక్కడ కాంగ్రెస్ నాయకుడైన కేకే మహేందర్ గారు వారికి నచ్చిన వాళ్ళను డబ్బులు తీసుకొని ఇష్టం వచ్చిన వారికి రేషన్ డీలర్ల ప్రక్రియ చేస్తా ఉన్నాడని వారు కాంగ్రెస్ నాయకులే కాంగ్రెస్ కార్యకర్తలు ఈరోజు ఆర్డీ ఆఫీసు కూడా ప్రెస్ మిత్రుల ఆధ్వర్యంలో వారు చెప్పడం జరిగింది. దీన్ని మా పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. సిరిసిల్ల నియోజకవర్గంలో డీలర్ల నియామకాలలో రిజర్వేషన్లు నియమ నిబద్ధత లేకుండా ఇష్ట రాజ్యంగా వారు చేపట్టడం జరిగింది. దీనివల్ల ఇక్కడ ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలందరికీ అన్యాయం జరిగే విధంగా డీలర్ల విషయంలో జరుగుతూ ఉన్నది. సిరిసిల్ల పట్టణంలో అత్యధికంగా పద్మశాలలు ఎక్కువగా ఉంటే అక్కడ వేరే వర్గాలకు ఇచ్చి వారికి అన్యాయం చేయడం జరిగింది. దీని ఆధారంగా చూస్తే కేకే మహేందర్ రెడ్డి గారు అది పద్మశాలులకు మరొకసారి వారిపై కుట్రపూరితంగా వ్యవహారం చేసినట్టుగా కనబడతా ఉన్నది. ఇక్కడున్న రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారు వీరి కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన పేర్లను అనర్హులుగా చూడకుండా వారు ఏవైతే పేర్లు ఇచ్చారో వారికే నియమించినట్టుగా మనకు బయట కనబడతా ఉన్నది. సిరిసిల్ల కలెక్టర్ గారు మీరు ఏం చేయాలి, దానికి ఫార్ములా తీసుకొని రిజర్వేషన్ పరంగా మీరు ఎవరైతే అర్హుంటారో వారికి ఇవ్వాలి. కాకుండా ఎవరైతే కొంతమంది కాంగ్రెస్ నాయకులు డబ్బులు తీసుకొని వారు కొన్ని పేర్లు ఇస్తే మీరు అమలుపరుస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్గా చర్య కాదు. మీరు వెంటనే స్పందించాలి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సిరిసిల్ల నియోజకవర్గంలో ఎవరైతే అర్హులున్నారో వారికి రేషన్ డీలర్లు ఇవ్వాలని మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మాట్లాడుతూ ఉన్నాము, చెప్తా ఉన్నాము. లేని ఎడల సిరిసిల్ల నుంచి పెద్ద యుద్ధమని చేపడతామని తెలియజేసుకుంటున్నాము. ఈరోజు చూడొచ్చు మీరు సిరిసిల్లలో కాంగ్రెస్ నాయకులే కాంగ్రెస్ కార్యకర్తలు స్వయంగా కేకే మహేందర్ గారు ఇష్టం వచ్చినట్టుగా వారు రేషన్ డీలర్ ఇస్తున్నారని స్వయంగా మీడియా ముఖంగా వచ్చి మాట్లాడుతారు. కాబట్టి ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా గారు వీరిపై చర్య తీసుకొని వెంటనే అర్హులైన వారికి రేషన్ డీలర్లు చెల్లించాలని మా బీఆర్ఎస్ పక్షాన తెలియజేస్తున్నాం. ఈరోజు రేషన్ డీలర్ల నియామకంపై వస్తున్న ఆరోపణలపై జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించాలి. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో రేషన్ డీలర్ల ప్రక్రియ పైన ప్రజలలో అనేక రకమైనటువంటి అనుమానాలు రేకెత్తాయి. దీనికి బలానికి చేకూరుస్తూ ఈరోజు ఒక కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు బహిరంగంగానే విమర్శలు చేయడం జరిగింది. కావున రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన కలెక్టర్ గారు ప్రజలకు ఈ నియామకం పైన ఏ ప్రాతిపదికన ఈ నియామకం చేపట్టారో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. గతంలో అనేక మంది కలెక్టర్ గారు పనిచేశారు, వెళ్ళారు. కానీ ఈ కలెక్టర్ గారి యొక్క పనితీరు పైన ప్రజల్లో అనేక రకమైన అనుమానాలు ఉన్నాయి. ఈ కలెక్టర్ గారు ఓన్లీ కాంగ్రెస్ కార్యకర్తలే రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలుగా భావిస్తూ వారికి మాత్రమే పనిచేస్తున్నారు. ముఖ్యంగా ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో కేకే మహేందర్ రెడ్డి గారు ఏ ప్రోటోకాల్ లేని వ్యక్తిని తన వివిధ రకమైనటువంటి గవర్నమెంట్ యొక్క అధికార కార్యక్రమాల్లో అతనితో పాల్గొంటూ అతడు ఇచ్చిన చిట్టానే శిలాశాసనంగా భావిస్తూ తన అనుచర వర్గానికి ఈరోజు ఈ యొక్క రేషన్ డీలర్లను కట్టబెట్టే ప్రయత్నం చేయడం జరిగింది. మేము ఈరోజు తెలియజేసినది ఏమనగా ముఖ్యంగా ఈ రేషన్ డీలర్ల నియామక ప్రక్రియ మీరు ఏ ప్రాతిపదికన నియమించారు? ముఖ్యంగా ఇది టెక్నాలజీ యుగం, అన్ని ఆన్లైన్ పరీక్షలు జరుగుతుంటే మీరు ఆఫ్లైన్లో పరీక్ష నిర్వహించారు. ఇది మొదటి అనుమానాన్ని తిరగదీసింది. అదేవిధంగా ఎటువంటి లేని ఒక బ్లాక్ ఒక పేపర్ పైన 1, 2, 3 నెంబర్లు వేస్తూ వాళ్ళకి ట్రిక్ ఇచ్చి తర్వాత నెక్స్ట్ మీరు ఇంటర్వ్యూ నిర్వహించారు. మన తెలంగాణలో టీఎస్పీఎస్సీ నిర్వహించే గ్రూప్ 3, గ్రూప్ 4 లాంటి పరీక్షలకు కూడా ఇంటర్వ్యూ లేదు. కానీ మీరు ఓన్లీ ఈ రేషన్ డీలర్లకే ఇంటర్వ్యూ నిర్వహించడం అనేది ప్రజలలో అనేక రకమైన అవమానాలు రేకెత్తిస్తున్నాయి. ఇప్పటికి కూడా మేము తెలియజేసినది ఏమనంటే మీరు ఏ విధంగా నిర్వహించారు, అభ్యర్థులను ఏ విధంగా సెలెక్ట్ చేశారు, వారికి వచ్చిన మార్కులు ఏంటిది, మీరు ఏ ప్రాతిపదికన నిర్వహించారో ముఖ్యంగా ప్రజలకు వివరించాల్సిన అవసరం జిల్లా కలెక్టర్ గారి పైన ఉన్నది. ఒకవేళ లేని ఎడల మీరు కేకే మహేందర్ రెడ్డి చెప్పిందే శిలాశాసనం, అతని అనుచరులకు మేము కట్టుబెడతామని మీరు అనుకుంటే ఇది ప్రజాక్షేత్రంలో మేము ఎండగట్టి ముఖ్యంగా ప్రజల్లో కూడా కేకే మహేందర్ రెడ్డి గారి కానీ వారి ప్రభుత్వ తీరును కానీ కూడా ప్రజల్లో ఎండగడతామని టీఆర్ఎస్ పార్టీ తరఫున మీకు హెచ్చరిస్తున్నాం. తస్మాత్ జాగ్రత్త. ఇటీవలి వీణపల్లి గురుకుల పాఠశాలలో బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డ విద్యార్థిని ఆరోగ్య పరిస్థితిని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వసంతరావు అడిగి తెలుసుకున్నారు.
వీణపల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ హాస్టల్లో 8వ తరగతి చదువుకుంటున్న పర్లపల్లి అశ్విత శుక్రవారం సాయంత్రం భవనంపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసుకున్న విషయం తెలిసిందే. సమాచారం అందుకున్న జిల్లా వైద్య అధికారి వసంతరావు శనివారం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో అశ్విని హాస్పిటల్లో చికిత్స పొందుతున్న అశ్విత ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. పైనుంచి దూకడం వల్ల బాలిక వెన్నుపూసకు కొంచెం గాయాలయ్యాయని గుర్తించారు. మెడిసిన్ తో నయమైపోతుందని పేర్కొన్నారు. తల్లిదండ్రులు పిల్లల పట్ల బాధ్యతగా వ్యవహరించాలని, వారికి నెమ్మదిగా సూచనలు ఇవ్వాలని, వారి ఆలోచన విధానాలు ఎలా ఉన్నాయని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని అన్నారు. తన వెంట మండల ఇన్ఛార్జ్ వైద్యాధికారి డాక్టర్ శ్రవంతిరెడ్డి ఉన్నారు. మంచి చదువుకో రైట్ సార్ విలేకరి హాస్టల్లో ఎలా చదువుకుంటుంది చెప్పాలి. హాస్టల్లో చదువుకోమని చెప్పాలి కానీ కొట్టినాడు గట్టిగా. హాస్టల్లో అందరూ చెప్తున్నారు స్కూల్లో కొట్టకూడదు కదా. నువ్వు కొట్టడంతో మనస్తపడి గురైంది. అవునా మాకు కాదు కదా. స్కూల్ తీసుకోవాలి, స్కూల్లో టీచర్తో మాట్లాడాలి, చెప్పించాలి. మా అమ్మాయిని చదివించండి. అమ్మాయి చదువుకోడు కదా చదువుకో. మొత్తం జరగాలి, చదువుకుంటుంది. స్కూల్ డిబేట్ ఉంటుంది కదా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.